హాయ్ అండి ఎవ్రీవన్, యాంగ్లర్ ఫిషింగ్కి స్వాగతం అండి. ఈరోజు లుకానో గోల్డెన్ స్పారో టీ క్రాబ్ పార్సల్ వచ్చిందండి లుకానో వాళ్ళ నుంచి. మనకి అన్బాక్సింగ్ అనేది చేస్తున్నాం మేము. దీంట్లో వచ్చేసి లుకానో టీ క్రాబ్ గోల్డెన్ స్పారో అన్ని 12 ఫీట్ వచ్చాయి. ఫస్ట్లో మనకి వచ్చింది 10 ఫీట్ వచ్చిందే, ఇప్పుడు 12 ఫీట్ వచ్చినాయి. అప్పుడు 12 ఫీట్ స్టాక్ అనేది లేకుండా వాళ్ళ దగ్గర మనది. ఇప్పుడు 10 ఫీట్ ఉన్నప్పుడు మనకు పంపించారు. ఇప్పుడు 12 ఫీట్స్ కూడా స్టాక్ వచ్చిందంటే చెప్పడం జరిగింది, వాళ్ళకి పంపించారు. దీంట్లో వచ్చేసి 12 ఫీట్ రాడ్ వచ్చేసి మనకి లుకానో టీ క్రాబ్ 12 ఫీట్ హైట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఆ రోజు మనం చెప్పాము మీకు. ఇది వచ్చేసి 100 గ్రామ్స్ ఉంటుంది. ఫీడర్కి, స్పూన్కి, గుచ్చలకి లాంగ్ ఏదైనా ఆట ఆడాలంటే బాగా స్మూత్గా హెవీగా ఉంటుంది మనకి. ఇది స్పిన్నింగ్ కూడా బాగా జరుగుతుంది. ఇది వచ్చేసి లుకానో టీ క్రాబ్లో ప్లాస్టిక్ బాడీ టైప్లో ఇచ్చారు మనకి. ఫైబర్ ఫుల్ కార్బన్ ఉంది. ఇది ఫుల్ నిటెడ్ ఐటమ్. ఇది మొత్తం అయితే మనకు లుకానోస్లో చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఐటమ్ ఇది, లుకానో ప్రైమ్ టీ క్రాబ్. ఇది వచ్చేసి మనకి 100 గ్రామ్స్ ఆఫ్ స్పాయిల్ చెప్తున్నాను కదా మీకు. గుచ్చలకైనా ఫీడర్లకైనా హైలైట్ జరుగుతుంది. మనం ఈ 100 మీటర్స్ వైర్ వచ్చేసి చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది. దీంట్లో ఎక్కువగా ఇదనే స్ట్రెస్ అనేది ఉండదు దీనికి. మీరు చూస్తున్నారు కదా, లెంత్ అయితే హెవీగా లెంత్ అయితే ఎక్కువగా ఉంటుందని. రాడ్కి అయితే లెంత్ అయితే చాలా ఎక్కువనే ఉంది రాడ్కి అయితే. ఇది దీంట్లో వచ్చేసి 5 సిరమిక్స్ అనేది ఉంటుంది మనకి. సిరమిక్స్ అంటే బ్లాక్ కలర్లో వస్తాయి, కొన్ని గోల్డెన్ కలర్. సిరమిక్స్ బ్లాక్ కలర్ వచ్చేసి గోల్డెన్ కలర్ రెండు ఒకటి మనకి. ఏమంటే హెవీ నిటెడ్ ఐటెంలో ఉంటారు దీన్ని. సిరమిక్స్ ఓన్లీ వస్తాయి, దీనికి రబ్బర్ రాదు, ఓన్లీ సిరమిక్స్ ఉంటాయి అనమాట. ఈ సిరమిక్స్ అనేది హోల్స్ కూడా చాలా హెవీగా, అంటే హోల్స్ అనేది చాలా ఎక్కువగా వస్తుంటాయి. ఇవి చూస్తుంటారు మనం. మనకి కొన్ని దాంట్లో ఏమంటారు మీకు టెలిస్కోపిక్లో చూసారైతే చిన్నగా ఉంటాయి కొన్ని దాంట్లో హోల్స్. ఇవి ఏమంటే పెద్దగా ఉంటాయి మనకు హోల్స్ ఇవి. దీని పైపు కూడా మీరు చూస్తే మందం అనేది ఒకటే మందంలో వస్తుంది మనకి. ఎక్కువ మందం కూడా అయితే ఉండదు. ఇది పూరా లైట్ వెయిట్, పూర్తిగా లైట్ వెయిట్ అనమాట. ఇంకోటి వచ్చేసి మనకి టీ క్రాబ్లో ఎన్ని పీసెస్ ఇచ్చారు అనేది చూడవచ్చు మీరు. చాలానే ఇచ్చారు. ఈసారి అయితే మనకు 20-25 పీసెస్ ఏమో రావడం జరిగింది. బల్క్స్ అనేది ఎన్ని అనేది తీసుకోండి మీరు. బల్క్లో పార్సల్ వచ్చేసి రావడమే 25 పీసెస్ కన్నా ఎక్కువ బల్క్ ఉండదు ఇది మనకి. అలానే గోల్డెన్ స్పారో కూడా దాంట్లోనే పెట్టారు వాళ్ళు. గోల్డెన్ స్పారోలో వచ్చేసి మనకి 12 ఫీట్ ఇచ్చారు. ఇది ఓపెన్ చేస్తున్నాము. హ్యాండిల్ వచ్చేసి అప్ అండ్ డౌన్, కిందికి పైకి అనేది జరుగుతుంది ఈ హ్యాండిల్ అనేది. మీరు మరి మిషన్ అనేది పెట్టుకున్న తర్వాత ఎలా అన్నా మనం కిందికి వస్తే పైకి రాదు కదా అనుకుంటారు మీరు. వెయిట్ అనేది మనకి పైపు ఎక్కువగా మందం ఇస్తారు దీనిలో. పైప్ మందం వచ్చేసి చాలా హెవీ ఉంటుంది మనకి. అందుకోసం ఏమంటామంటే వెయిట్ వచ్చేసి కొంతమంది హ్యాండ్ మీద వెయిట్ పడినప్పుడు మనకి కిందన పైన అనేది తెలియదు, అంటే చెయ్యికి దీని పైప్ మందం ఉంటుంది కాబట్టి మనకి వెయిట్ అనేది ఎక్కువ వస్తుందని చెప్తాము. టీ క్రాప్లో చూసుకోవడం అయితే మీరు పైప్ మందం కూడా చూడొచ్చు. ఇది గోల్డెన్ స్పారోలో బ్యాక్ సైడ్ కూడా మనం చూసుకుంటే సేమ్ మందం అలానే ఉంటుంది. మందం అయితే తగ్గదు, ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా. కొన్ని దాంట్లో టెలిస్కోపిక్ దాంట్లో ఏమవుతుందంటే మందం బ్యాక్ సైడ్ మందం ఇస్తాడు, ఫ్రంట్ సైడ్ వచ్చేసి మందం అనేది పతలాగా ఇస్తాడు కొద్దిగా. దీంట్లో అలా ఉండదు, డైరెక్ట్ మందం ఒకటే వస్తుంది పీస్ అయితే. మీరు మందం పీస్ అనేది ఒకటే ఇవ్వడం అయితే ఎక్కువగా ఉంది. గోల్డెన్ స్పారోలో మందం అనేది చూశారు కదా మీరు. ఇప్పుడు మనము గైడ్స్ అనేది సిరమిక్స్ గోల్డెన్ గైడ్స్ వస్తాయి. ఇవి గైడ్స్ కూడా చూడండి మీరు. రాడ్స్ అయితే మొత్తము టీ క్రాప్, గోల్డెన్ స్పారో అవే ఇవ్వడం జరిగింది మొత్తానికి పీసెస్ అయితే మనకు లాట్ మొత్తం ఈసారి. చూడండి మీరు. దీనిలో కొన్ని డ్యామేజెస్ అనేది మనకి రావడం కూడా జరుగుతుంది అప్పుడప్పుడు. ఒక పీస్ ఆర్ 2 పీసెస్. ఆ పీసెస్ అనేది మనం ఏం చేస్తామంటే మనము డైరెక్ట్ పోయి దానికి రిప్లేస్ అనేది చేయడం కూడా జరుగుతుంది మన ఫ్యాక్టరీకి. వాళ్ళు మనకి దాంట్లో 10 ఫీట్ కూడా మీరు టీ క్రాప్లో 10 ఫీట్ అనేది చూడవచ్చు మీరు. టీ క్రాప్ 10 ఫీట్ గైడ్స్ వచ్చేసి 4 గైడ్స్ వస్తాయి మనకి. సిరమిక్స్ కూడా సేమ్ అలానే ఉంటుంది. చూడండి మీరు. సిరమిక్స్ గైడ్స్ 4 గైడ్స్ సేమ్ అలానే హ్యాలో ఉంటుంది. ముందర వచ్చేసి హ్యాలో ఫైబర్ అంటే మనకి హోల్ టైప్లో వస్తుంది ఫైబర్.
కానీ స్టిఫ్నెస్ అయితే ఫుల్ హెవీగా ఉంది. 80 గ్రామ్స్ ఇది. 80 గ్రామ్స్లో వచ్చేసి మనకి లుకానస్లో 80 గ్రామ్ అంటే స్పిన్ కూడా మనకి ఫీడర్కి గుచ్చలకి ఏదైనా దానికి పని చేస్తుంది ఇది. అంటే ఫ్రాక్స్కి అయితే వేయకూడదు ఎక్కువగా. కానీ అందరైతే ఫ్రాక్స్ కూడా వాడడం జరుగుతుంది. ఈ రాడ్స్ అయితే ఫ్రాక్స్కి వాడకూడదు. ఏంటంటే స్పిన్ హెవీ ఉంటుంది కాబట్టి ఇది రాడ్ వచ్చేసి చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. మీకు ఫ్రాగ్ వేయడం వల్ల కూడా మీకు కనపడదు ఫ్రాగ్. ఇది 10 ఫీట్లో చూస్తున్నారు కదా గోల్డెన్ స్పారో. ఇది కూడా ఎలా ఉందని చెక్ చేస్తున్నారు. గోల్డెన్ స్పారోలో ఇది కూడా వచ్చేసి 60 to 150 గ్రామ్స్ ఇచ్చారు వెయిట్ వచ్చేసి దీనికి. ఇది కూడా మనకి గుచ్చలకి స్పిన్నర్లకి బైట్స్కి అన్ని దాంట్లో పనిచేస్తుంది. కానీ బయట కస్ట్ అయితే ఆడడానికి అయితే వర్క్ జరగదు. మీకు పైప్స్ కూడా సేమ్ మందం అలానే ఉంటుంది. 4 పైపులు ఇవ్వడం జరిగింది దీంట్లో. మందం కూడా సేమ్ అలానే ఉంది, ఏం తగ్గలేదన్నమాట మందం. 10 ఫీట్కి 12 ఫీట్కి ఏమైనా మందం ఏమైనా తగ్గించారా అని చెక్ చేయడం వల్ల కూడా మీకు ఏం లేదు. దాంట్లో కూడా సేమ్ అలానే ఇచ్చారు, మందం అయితే తగ్గలేదు దీంట్లో కూడా. 10 ఫీట్కి 12 ఫీట్కి గైడ్స్ చూస్తున్నారు కదా, దానికి 4 ఇచ్చారు, దీనికి 5 గైడ్స్ ఇచ్చారు. సిరమిక్స్ వచ్చేసి గోల్డెన్, 2 గోల్డెన్ సిరమిక్సే. వెయిట్ వచ్చేసి అయితే మనకి 300 గ్రామ్స్ ఉండొచ్చు. మనకి రాడ్ వచ్చేసి ఇది ఓన్లీ 300 గ్రామ్స్ ఉంటుంది రాడ్. టీక్ క్రాప్ అయితే మనకి గోల్డెన్ స్పారోలో 300 గ్రామ్స్ చెప్పాను. గోల్డెన్ స్పారో కాకుండా బ్లాక్ కలర్ టీక్ క్రాప్ వచ్చేసి మనకి 150 to 180 గ్రామ్స్ ఉండొచ్చు. అది ఎక్స్ప్రెషన్. మనమైతే వెయిట్ కూడా వేసి ఒకరోజు లిఫ్టింగ్ కూడా చూపిస్తాను మీకు 2 దాంట్లకి. నేను దీంట్లో వచ్చేసి వెయిట్ లిఫ్ట్ వేసిన తర్వాత మీకు అది కూడా ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు చెక్ చేసుకుని దీని ఎలా ఉంది కెపాసిటీ అనేది కూడా తీసుకోవచ్చు. దాన్ని మనం ఓపెన్ ప్లేస్లోనే వేయడం కూడా జరుగుతుంది వెయిట్. అది ఓపెన్ ప్లేస్లో వెయిట్ వేసిన తర్వాత మీకు చెక్ చేసి చెప్తాను. చూశారు కదా 11 ఫీట్ కూడా దీంట్లో వచ్చేసి టీ క్రాప్లో 10, 11, 12 గైడ్స్ వచ్చేసి 10కి అలానే ఉంటుంది. 11కి కూడా సేమ్ 4 గైడ్స్ ఉంటాయి. సిరమిక్స్ వచ్చేసి బ్లాక్ కలర్ సిరమిక్స్ 12 ఫీట్కి ఒకటే మనకి పెరిగేది. 12 ఫీట్ ఓన్లీ 12 ఫీట్కి ఒకటే మన గైడ్స్ అనేది పెరుగుతుంది. 10కి 12కి మధ్యలో 2 ఫీట్స్ గ్యాప్ ఉంటుంది కాబట్టి మనకి 2 ఫీట్స్లోనే మనకు పెరుగుతుంది. గైడ్స్ కూడా చూడండి మీరు, సిరమిక్స్ గైడ్స్ బ్లాక్ కలర్లో ఉంది, హెవీగా ఇస్తారు. హోల్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. హోల్స్లోనే మనకు వెయిట్ అనేది ఎక్కువగా స్ట్రెంత్ అనేది తట్టుకోవడం జరుగుతుంది. చాప 10 kgs కాదు 12 to 22 kgs లేపారు మనకి ఇక్కడ తెలుగుగంగా, ఆంధ్రప్రదేశ్ తెలుగుగంగా ఆత్మకూరు సైడ్ అని 22 kgs లిఫ్ట్ చేసి కూడా చెక్ చేశారు వాళ్ళు. బాగానే ఉంది. కానీ ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ కావండి, పైన వచ్చే స్క్రీన్ పైన డిస్ప్లే నెంబర్కి.